సార్ ఇప్పుడు కేసీఆర్ గారు దీంట్లో ప్రమేయం లేదని చెప్పేసి కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏదో ప్రయోజనం జరిగిపోతుంది కాబట్టి కవిత గారు స్టేట్మెంట్ ఇస్తేనే ఇది నష్టం రాకుండా ఉంటది కేసీఆర్ గారికి అనుకోవటం అనేది పొరపాటు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏంది అని అనేది సరే, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఆడబిడ్డలను ఉన్నాడు, వారికి వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తిగా, అదే రకంగా సోదరులు మహేష్ గారు కూడా కొంత అవగాహన ఉంటది. ఈ రోజు ఏదో అవకాశం వచ్చిందని చెప్పేసి వారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసేటట్టు మాట్లాడటం అనేది భావ్యం కాదు. రాజకీయంగా ఒక కుటుంబంలో మామూలుగా ఏ రకంగానైతే అది ఒక ఉద్యోగ కుటుంబమే కానివ్వండి, వ్యాపార కుటుంబమే కానివ్వండి, కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం మాదిరిగానే ఈ రోజు ఒక రాజకీయ కుటుంబం కాబట్టి కవిత గారు వారికి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా, అపరిపక్వతతో మాట్లాడుతున్నారా, తొందరపాటుతో మాట్లాడుతున్నారా అన్న విషయాల్ని మనం ఒకసారి ఆలోచిస్తే పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్టీకే నష్టం జరిగేటట్టు మాట్లాడే పరిస్థితులలో పార్టీ తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఉంటాయి. కానీ ఈ రోజు అసలు విచారణ జరుగుతుంది కదండి. విచారణ ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందే మేనిఫెస్టోలోనే ఈ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తామని చెప్పారు. అనేక సందర్భాలలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది విచారణలో ఉంది. న్యాయపరమైన ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న న్యాయమూర్తితోని కమిషనర్ గా ఏర్పాటు చేసి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విచారణ చేపడుతున్న దీన్ని రేపు సిబిఐ కూడా ఒప్పచెప్తున్నాము అని చెప్పేసి రాత్రే ప్రకటన చేసిన తర్వాత విచారణ ఉన్న దాని మీద ఈ రోజు మనం నిర్ధారించి ఎట్లా మాట్లాడతాం. కానీ కవిత గారు చెప్తున్నారు కదా, కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవకలు గమనించినందువల్లనే మా నాన్న ఆయనను పక్కన పెట్టి ఇరిగేషన్ దీని నుంచి పక్కన పెట్టాడని ఆమె అన్నారు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు తెలియదు. మరి ఇప్పుడు ఒక టర్మ్ పూర్తి అయిపోయింది కదా. మొదటి టర్మ్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ఏదో జరిగిందని కవిత గారికి తెలిస్తే వారి ప్రమేయంతోనో ఇంకొకళ్ళ ఆలోచనతోనో ఒకవేళ పక్కకు పెట్టిరు అనుకుంటే ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానో లేకపోతే మామూలుగా అంతర్గతంగానో చెప్పుంటారు కదా. ఆ తర్వాత కూడా మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించారు కదా, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసారు. హరీష్ రావు గారి శక్తి తెలియదేం కాదు. సహజంగా పార్టీకి ఏ రకంగా ఉంటారు, పార్టీలో వారి కాంట్రిబ్యూషన్ ఏంటి, కేసీఆర్ గారి తర్వాత ఉద్యమం చేసిన రోజు నుంచి కేసీఆర్ గారి తర్వాత ప్రతి కార్యకర్తతో అనుబంధం ఉన్న నాయకుడిగా హరీష్ రావు గారికి ఆ గుర్తింపు ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదో జరిగిన ఆరోపణలలో ఈ రోజు మనం మొత్తము తేల్చేస్తాం అనే రకంగా మాట్లాడటం అనేది కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఒకవైపు న్యాయ వ్యవస్థలో ఉంది, ఈ రోజు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న విషయం ఇది. ఈ అంశం మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ సంబంధించిన మనం వ్యక్తిగతంగా కూడా ఆలోచించాలి. మన భవిష్యత్తు అంటే మనం కూడా మన వ్యక్తిగా ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. డెఫినెట్ గా ఒక పెద్ద మనిషి మీద అబండాలు వేయడం అనేది దీన్ని ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే, కాంగ్రెస్ అబండాలు కాదు, పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ అబండాలా, కాంగ్రెస్ నిజాలా, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇంట్లోనే ఆమె చేస్తున్న వ్యవహారమే కదా. ఇప్పుడు చర్చ కూడా ఆమె చేస్తున్న కంప్లైంట్స్ మీదనే, ఆమె చేసిన దీని మీదనే. నా పాయింట్ ఒకటి, వయసు మీద పడి పాపం ఆయన నో డౌట్ అపర చాణక్యుడు రాజకీయాల్లో కేసీఆర్ గారు చాలా మేధావి, అందులో డౌటే లేదు. ఆయనకి ఎంత మేధావికైనా వయసు మీద పడి కొంచెం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో ఈ షాకుల మీద షాకులు, బయట షాకులు అంటే తట్టుకోగలడు, ఇంట్లో షాకులు కూడా తట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఎలా తట్టుకోగలడు ఆయన? సరే, ఇప్పుడు కాలం సహకరించినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటాయి. అది కర్మ సిద్ధాంతం అని చెప్పి మనం చెప్తా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇవన్నీ కూడా ఎన్నిటినో అధిగమించిన వ్యక్తి, ఎన్నిటినో తట్టుకున్న వ్యక్తి ఆ రోజు ఎన్నిటిని తట్టుకున్న కర్మనైతే తట్టుకోలేరు కదా. సో అది ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలుగుతాం? రేపు మామూలుగా దీని మీద కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏందనేది ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియదు కాదు. ఇంతకుముందు తమరు అన్నారు ఏమని, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని తెలంగాణ ప్రజలే పక్కకు పెట్టారు కదా మొన్న అధికారం ఇవ్వకుండా అని చెప్పి అని అన్నారు. ఎన్నో సందర్భాలలో
ఇందిరాగాంధీ గారిని పక్క పెట్టారు, రామారావు గారు పోటీ చేస్తే అధికారం 89లో పోయింది, మళ్ళా వాస్తవమే 99 వ్యక్తిగతంగా ఆయనే ఓడిపోయినాడు. ఎన్టీ రామారావు ఆయనే ఓడిపోయినాడు ఒక చోట. డెఫినెట్ గా గెలుపోవటములు ఒక్కటే ప్రామాణికం కాదు కదా. వారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ కోసం నిజంగా ఇటువంటి చిల్లర